మనం ఈరోజు 4th క్లాస్ ఈవీఎస్ 5 లెసన్స్ దాకా ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం కదా. వాటికి సంబంధించిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్. రఫ్లిషియా బరువు ఎంత? 7 kgs నుండి 10 కిలోల దాకా ఉంటుంది. రఫ్లిషియా వ్యాసం 1 సెంటీమీటర్. రఫ్లిషియా వాసన ఎంత దూరం వరకు విస్తరిస్తుంది? 2 కిలోమీటర్ వరకు విస్తరిస్తుంది. బ్యాటిల్ బ్రష్ అనున్నది ఒక పువ్వ, కాయన, రెండవ పువ్వు. కింది వాటిలో సరికానిది. జొన్న అనేక విత్తనాలను ఇస్తుంది. మొక్కజొన్న అనేక విత్తనాలను ఇస్తుంది. దానిమ్మ అనేక విత్తనాలను ఇస్తుంది. చిక్కుడు అనేక విత్తనాలను ఇస్తాయి. సరికానిది. ఇందులో సరికానిది ఏది? జొన్న అనేక విత్తనాలు ఇస్తుంది, రైటే. మొక్కజొన్న అనేక విత్తనాలు ఇస్తాయి, అవును. దానిమ్మ అనేక విత్తనాలు ఇస్తాయి, ఓకే. చిక్కుడు అనేక విత్తనాలను ఇస్తాయా? ఇవ్వవు. 4 లేదా 5 ఇస్తుంది కదా. మన ఆన్సర్ చిక్కుడు. ఇక్కడ ఇంకొక చూడండి. విత్తనాలు మొలకెత్తడానికి అవసరమైనవి గాలి, నీరు, వెలుతురు. 3 అవసరం. విత్తనం మొలకెత్తాలంటే గాలి కావాలి, నీరు కావాలి, వెలుతురు. పైవన్నీ. వయ్యారి భామ అనే ఏ మొక్కకు పేరు? పార్థీనియం, హైబిస్కస్, అనకార్డియా, అజాడిరెక్టిండికా. ఇంతకుముందే తెలుసుకున్నాం. పార్థీనియం. మేకలు, గొర్రెలు పొలాల్లో మేతకు వెళ్ళినప్పుడు వాటి వెంట్రుకలు కొన్ని గింజలు అంటుకొని అవి వెళ్ళే ప్రాంతాల్లో అక్కడక్కడ పడడం వల్ల కొత్త మొక్కలు వచ్చుచున్నవి. దీనివల్ల జిల్లేడు, వల్లేరు, తేలుకోండి. ఆన్సర్. నర్సరీ అనగా? నర్సరీలు అంటే ఏంటి? జాతీయ పార్కుల, ఉద్యానవనాల, మొక్కల ఉత్పత్తి కేంద్రాల. నర్సరీ అంటే మన అందరికీ తెలిసే మొక్కల ఉత్పత్తి కేంద్రాలు. ఆన్సర్ 1. ఉదయిస్తున్న సూర్యునికి ఎదురుగా నిలబడి చేతులు పక్కకు చాచిన కుడి చేయి ఏ దిక్కున సూచిస్తుంది? ఉదయిస్తున్న సూర్యుడు తూర్పు దిక్కున ఉదయిస్తాడు. ఉదయిస్తున్న సూర్యుడు తూర్పు. ఇక్కడ నిల్చొని చేతులు ఇట్లా కిందికి ఇట్లా పక్కకు చాచితే కిందికి ఏమంటే దక్షిణం సైడ్ వస్తుంది. ఉదయిస్తున్న సూర్యునికి ఎదురుగా నిలబడి చేతులు పక్కకు చాచిన ఎడమ చెయ్యి ఏ దిక్కును చూపిస్తుంది? ఎడమ చెయ్యి ఉత్తరం దిక్కుని, కుడి చెయ్యి దక్షిణం దిక్కుని. పొదలకు సంబంధించినవి. పొదలుగా ఏముంటాయి? మల్లె, చామంతి, మిరప, గులాబీ. పొదలుగా మల్లె ఉంటుంది. మల్లె. ఇల్లు పునాది డాష్ మొక్క నిటారుగా ఉండుటకు తోడ్పడుతుంది. వేర్లు బలంగా ఉంటే మొక్క అనేది స్ట్రాంగ్గా ఉంటాయి. ఇల్లుకి పునాది బేస్, మరి మొక్క నిటారుగా ఉండడానికి వేర్లు. రఫ్లిషియా అనేది ఒక చెట్టు, ఒక పువ్వు, ఒక కాయ, ఒక పక్షి పేరు. ఒక పువ్వు. వయ్యారి భామ మొక్క ఏ దేశం నుండి గోధుమలతో మన దేశానికి వచ్చింది? అమెరికా, బ్రిటన్, రష్యా, జర్మనీ. అమెరికా. గింజలు గాలికి కొట్టుకుపోవడం వల్ల అవి చెట్టు నుండి దూరంగా వెళ్ళి మరో చెట్టు పడి అక్కడ మొలకెత్తే మొక్కకు ఉదాహరణ. గింజలు గాలికి కొట్టుకుపోవడం వల్ల ఒక చెట్టు నుండి దూరంగా వెళ్ళి మరో చెట్టుకి పడి అక్కడ మొలకెత్తే మొక్కకు ఉదాహరణ జిల్లేడు. ఉత్తరం, పడమర దిక్కుల మధ్య ఉన్న మూల వాయువ్యం. నైరుతి మూల ఏ దిక్కుల మధ్య కలదు? ఇది నెక్స్ట్ లెసన్ ఫ్రెండ్స్, మళ్ళీ చెప్పుకుందాం.